హలో గైస్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో ఈరోజు వీడియోలో ఏంటంటే నేను ఏమేమి చదివాను అన్నదైతే నేను మీకు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను అనమాట. సో వచ్చేసి నేను ఓన్లీ ఐఏఎస్ మ్యాగజైన్ నుంచి ఆర్ట్ అండ్ కల్చర్కి సంబంధించిన కరెంట్ అఫైర్స్ అయితే చదివాను. అవే నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. మీరు ఒకవేళ ఫిబ్రవరి మంత్ మ్యాగజైన్ కవర్ చేయని వాళ్ళు ఉంటే, లేదంటే కరెంట్ అఫైర్స్ చదువుదాం అనుకున్న వాళ్ళకి ఈ వీడియో అయితే డెఫినెట్గా యూజ్ అవుతుంది. సో వీడియో ఒకవేళ మీకు ఆ కంటెంట్ యూస్ఫుల్ అవుతుందంటే ఇక్కడి నుంచి కంటిన్యూ చేయండి, లేదంటే ఇక్కడే మీరు ఆపేసి మీకు సంబంధించినవి మీరు చదువుకోండి. మీకు చెప్పాను కదా, మంత్లీ కరెంట్ అఫైర్స్ కవర్ చేస్తున్నాను ఓన్లీ ఐఏఎస్ ఇన్స్టిట్యూట్ మ్యాగజైన్ నుంచి అని చెప్పి. సో నిన్న మొన్న అయితే నేను ఈ ఫస్ట్ రో ఉంది కదా, ఇండియన్ ఆర్ట్ అండ్ కల్చర్ అండ్ హిస్టరీ, అదైతే కవర్ చేశాను గైస్. సో ఇది వచ్చేసి మనకి ప్రిలిమ్స్కి మెయిన్స్కి అన్నిటికి యూజ్ అవుతుంది. నాట్ ఓన్లీ ఫర్ గ్రూప్ 1 సివిల్స్ చదివే వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. యాక్చువల్గా ఇది సివిల్స్ చదివే వాళ్ళ మ్యాగజీనే, కాకపోతే గ్రూప్ 1 వాళ్ళకు కూడా ఇది బాగా యూజ్ అవుతుంది అనమాట. అండ్ గ్రూప్ 2 వాళ్ళకు కూడా ఫ్యాక్ట్స్, నేషనల్ ఇంటర్నేషనల్ కరెంట్ అఫైర్స్ మనం చదవాలి కదా, వాళ్ళకు కూడా ఇది యూజ్ అవుతుంది. సో ఫస్ట్ ఆర్టికల్ వచ్చేసి రాయల్ ఇండియన్ నేవీ కోసం వచ్చిందనమాట. సో రాయల్ ఇండియన్ నేవీ అన్నది మనకి 1946లో వాళ్ళు రివోల్ట్ అయితే చేశారు ఫ్రీడమ్ కోసం. అప్పట్లో మన ఇండియా బ్రిటిషర్స్ చేత పరిపాలించబడేది కదా. సో ఫ్రీడమ్ కోసం వీళ్ళేమో వచ్చేసి రాయల్ ఇండియన్ నేవీ వాళ్ళందరూ కలిసి రివోల్ట్ అయితే చేశారు 1946లో. అయితే ఈ రివోల్ట్ జరిగి 80 years అయిందనమాట. సో అందుకని ఇది న్యూస్లో అయితే ఉంది. అయితే ఈ రివోల్ట్ ఎందుకు చేశారు అంటే, ఇది ఒక 5-day రివోల్ట్ అనమాట. 5-day ఆర్మీ వాళ్ళందరూ కలిసి చేశారు, నేవీ వాళ్ళందరూ కలిసి. అయితే వీళ్ళు ఎందుకు చేశారంటే, మాకు మంచి ఫుడ్ పెట్టట్లేదు అని చెప్పి చేశారనమాట. ఓకే, మంచి ఫుడ్ పెడితేనే మేము వర్క్ చేస్తాము, లేదంటే లేదు అని చెప్పి చేశారు ఈ రివోల్ట్. సో నో ఫుడ్ నో వర్క్ అనే స్లోగన్తో అయితే వీళ్ళు ఈ రివోల్ట్ అయితే చేశారనమాట. అయితే ఈ రివోల్ట్ అన్నది లీడర్స్ మనం గుర్తుంచుకోవాలి: ఎంఎస్ ఖాన్, బీసీ దత్, మదన్ సింగ్. సో ఈ 3 members అండ్ అదర్స్ కూడా లీడర్స్, బట్ ముఖ్యమైన వాళ్ళు వీళ్ళనమాట: ఎంఎస్ ఖాన్, బీసీ దత్, మదన్ సింగ్. వీళ్ళేమో వచ్చేసి లీడర్స్ ఈ రివోల్ట్కి. సో ఇంతవరకు మీరు గుర్తుంచుకుంటే సరిపోతుంది, ఇంకా ఎక్కువగా గుర్తుంచుకోవాల్సిన అయితే అవసరం లేదు. ఎవరు? గ్రూప్ 2 వాళ్ళు. గ్రూప్ 1 వాళ్ళు మాత్రం ఇంపాక్ట్స్ ఆఫ్ ద మ్యూటినీ ఇవన్నీ కూడా గుర్తుంచుకోవాలి. ఎరోషన్ ఆఫ్ బ్రిటిష్ మిలిటరీ కాన్ఫిడెన్స్. ఇక్కడ చూడండి, సైడ్ హెడ్డింగ్స్లో హైలైట్ చేసి ఇచ్చారు కదా, సో అవి గుర్తుంచుకుంటే సరిపోతుంది. నేను ఇది బ్రీఫ్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, మీరు ఇది డీటెయిల్డ్గా చదువుకోండి. ఓకే, గ్రూప్ 1కి చదివే వాళ్ళు కానీ సివిల్స్కి చదివే వాళ్ళు కానీ డీటెయిల్డ్గా చదువుకుంటే బాగుంటుందన్నమాట. నెక్స్ట్ ఆర్టికల్ ఇది వచ్చేసి మనకి ప్రిలిమ్స్కి బాగా యూజ్ అవుతుంది. ఇక్కడ వాళ్ళు ఆల్రెడీ ఇచ్చేసారు ప్రిలిమ్స్కి యూజ్ అవుతుంది అని చెప్పి, చూడండి. సో ఈ ఫస్ట్ ఆర్టికల్ ఏంటంటే యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్. సో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ కోసం అయితే మనం ఫస్ట్ తెలుసుకోవాలన్నమాట. ఓకే, ఆ తర్వాత మిగతా వాటి కోసం తెలుసుకుంటే బాగుంటుంది. సో ఇక్కడ ఇచ్చారు చూడండి, వరల్డ్ హెరిటేజ్ సైట్స్. వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అంటే ఏంటి అన్నది డెఫినేషన్ ఇచ్చారనమాట. ఏవైతే అవుట్ స్టాండింగ్ వాల్యూ ఉంటాయో కొన్ని సైట్స్కి, అంటే కల్చరల్ వాల్యూ ఉండొచ్చు, న్యాచురల్గా డెవలప్ అయిన కొన్ని సైట్స్ ఉంటాయి కదా, సో వాటికి ఒక అవుట్ స్టాండింగ్ వాల్యూ ఉండొచ్చు, లేదంటే కొన్ని మిక్స్డ్, అంటే అది కల్చరల్ వాల్యూ ఉన్నది అలానే న్యాచురల్ వాల్యూ ఉన్న సైట్స్ ఉంటాయి అన్నమాట. వాటన్నిటిని కూడా ప్రొటెక్ట్ చేస్తూ ప్రజెంట్ అండ్ ఫ్యూచర్ జనరేషన్స్కి ఈ సిగ్నిఫికెన్స్ తెలియాలి అని చెప్పి ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని యునెస్కో వాళ్ళు డిక్లేర్ చేస్తూ ఉంటారనమాట. సో 1972లో మనకి యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కన్వెన్షన్ అయితే జరిగిందనమాట. సో అది జరిగిన తర్వాత అప్పటి నుంచి యునెస్కో వాళ్ళు ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ని అయితే డిక్లేర్ చేస్తూ ఉన్నారు. సో ఇండియా అన్నది 1977లో ఈ యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్స్
కన్వెన్షన్ ఏదైతే జరిగిందో కన్వెన్షన్లో ఏమవుతుందంటే కొన్ని కంట్రీస్ పార్టిసిపేట్ చేస్తే ఓకే మేము ఈ వరల్డ్ హెరిటేజ్ సైట్స్ కన్వెన్షన్లో జాయిన్ అవుతున్నాం, మా కంట్రీలో కూడా మేము ఇది అడాప్ట్ చేసుకుంటాం, కొన్ని సైట్స్ని వరల్డ్ హెరిటేజ్ సైట్స్కే డిక్లేర్ చేస్తామని చెప్పి జాయిన్ అవుతారనమాట. మన ఇండియా వచ్చేసి 1977లో జాయిన్ అయింది. మన ఇండియాలో టోటల్గా 44 వరల్డ్ హెరిటేజ్ సైట్స్ అయితే ఇప్పటి వరకు ఉన్నాయన్నమాట. ఓకే, రీసెంట్గా 2025లో అయితే మనకి మరాఠా మిలిటరీ ల్యాండ్స్కేప్స్ని అయితే వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా డిక్లేర్ చేశారు. మరి టెంటేటివ్ లిస్ట్ అంటే ఏంటంటే కంట్రీస్ ఉంటాయి కదా, ఇప్పుడు మన ఇండియా ఉంది కదా, మన ఇండియాలో కొన్ని సైట్స్ని మనం పేర్లు ఇస్తామన్నమాట. ఇవి నెక్స్ట్ ఇయర్ మీరు డిక్లేర్ చేయండి వరల్డ్ హెరిటేజ్ సైట్గా అని చెప్పి, అండ్ దాన్ని మనం టెంటేటివ్ లిస్ట్ అంటాం. అంటే ఇంకా వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయలేదు, బట్ నామినేట్ చేసి పంపిస్తాం. సో టెంటేటివ్ అంటే నథింగ్ బట్ నామినేషన్ అనమాట. నామినేషన్స్ మనం పంపిస్తాము సజెస్ట్ చేసి యునెస్కో వాళ్ళకి, వాళ్ళు డిక్లేర్ చేస్తారు వరల్డ్ హెరిటేజ్ సైట్స్గా. సో అది మీకు అర్థమైందనే అనుకుంటున్నాను. అయితే ఇప్పుడు ప్రస్తుతానికి మన ఇండియా వాళ్ళు ఏం చేశారంటే ఈ డైమండ్ ట్రయాంగిల్ అంటే రత్నగిరి అంటే ఒడిస్సాలో ఉన్న 3 సైట్స్ని డైమండ్ ట్రయాంగిల్ అని అంటామన్నమాట. రత్నగిరి, అలానే ఉదయగిరి, అలానే లలిత్గిరి, ఈ 3 సైట్స్ని కలిపి మనం డైమండ్ ట్రయాంగిల్ అని అంటాం. ఈ 3 సైట్స్ కూడా బుద్ధిస్ట్ సైట్స్ అనమాట. మన ఇండియా వాళ్ళేమొచ్చి యునెస్కోకి ఇది టెంటేటివ్ లిస్ట్లో పంపించారు, అంటే నామినేషన్స్కి పంపించారు, ఇది వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయండి అని చెప్పి అనమాట. సో అది అందుకని ఇది న్యూస్లో ఉంది. సో రత్నగిరి అంటే ఇవి ఇంకా నామినేషన్లో ఉన్నాయి, వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ అవ్వలేదు. బట్ హిస్టరీ పర్స్పెక్టివ్ నుంచి అసలు బుద్ధిస్ట్ సైట్స్ కోసం మనం తెలుసుకోవాలి కాబట్టి ఇది ఇంపార్టెంట్ అవుతుంది. రత్నగిరి అన్నది మనకేంటంటే ఒడిస్సాలో ఉందన్నమాట. ఓకే, అండ్ ఈ 3 సైట్స్ రత్నగిరి అనే కాదు, లలిత్గిరి అలానే ఉదయగిరి 3 సైట్స్ కూడా మనకి ఒడిశాలో ఉన్నాయి. అండ్ ఇవి బుద్ధిస్ట్ సెంటర్స్ అన్నమాట. రత్నగిరిలో ఏంటంటే వజ్రయాన బుద్ధిజం అన్నది ఎక్కువగా ఏంటంటే మేజర్ హబ్ అనమాట. మేజర్ హబ్ ఆఫ్ వజ్రయాన బుద్ధిజం ఏంటి అంటే రత్నగిరి. అండ్ ఇది ఫేమస్ ఫర్ ఇట్స్ యూనిక్ ఆర్కిటెక్చరల్ ఫీచర్. ఎందుకు ఇది యూనిక్ ఆర్కిటెక్చరల్ ఫీచర్ అంటే కర్విలీనియర్ రూఫ్ అయితే, కర్విలీనియర్ అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ పిక్చర్లో చూపించారు చూడండి, కర్వ్ లాగా ఉంది కదా. సో మామూలుగా బుద్ధిస్ట్ సైట్స్లో ఎప్పుడు కర్విలీనియర్ ఫీచర్ అన్నది ఉండదు, బట్ రత్నగిరిలో కర్విలీనియర్ ఫీచర్ ఉంది. సో అందుకని ఇది ఫేమస్ అన్నమాట. సో అది గుర్తుపెట్టుకుంటే చాలా, అంతకన్నా ఎక్కువగా మనం దీన్ని గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఆర్టికల్ వచ్చేసి మహారాష్ట్రలో వసాయి సిటిడ్రల్ అనే ఒక ప్లేస్ అనమాట. దానికి యునెస్కో వాళ్ళు అవార్డు ఇచ్చారు మహారాష్ట్రలో ఉన్న ఈ సైట్కి. ఎందుకు అంటే దీన్ని చాలా బాగా ప్రొటెక్ట్ చేశారు అని చెప్పి అవార్డు ఇచ్చారనమాట ఈ సైట్కి. సో ఆ అవార్డు పేరు ఏంటంటే యునెస్కో ఏషియా పెసిఫిక్ అవార్డ్స్. సో ఇది మీరు గుర్తుపెట్టుకోవాలి కొంచెం. ఓకే, సో యునెస్కో ఏషియా పెసిఫిక్ అవార్డ్స్ అనమాట, వర్డ్స్ కాదు, యునెస్కో ఏషియా పసిఫిక్ అవార్డ్స్ అన్నవి ఎవరైతే ఈ కల్చరల్ హెరిటేజ్ కన్జర్వేషన్ చేస్తారో వాళ్ళకి వాళ్ళ ఎఫర్ట్స్ని రికగ్నైజ్ చేస్తూ ఈ అవార్డు అయితే ఇస్తారనమాట. ఓకే, నెక్స్ట్ కీ ఫీచర్స్ ఆఫ్ ద అవార్డ్ ఏంటి అంటే టైం లైన్ వచ్చేసి అట్లీస్ట్ 10 years అయినా వాళ్ళు ప్రొటెక్ట్ చేస్తూ ఉండాలన్నమాట. సో అలాంటి వాళ్ళకి వాళ్ళ ఎక్సలెన్స్ని అలానే వాళ్ళ ఎఫర్ట్స్ని గుర్తించి ఈ అవార్డు అయితే ఇస్తారు. సో ఇక్కడ మనం అబౌట్ వసాయి సిటెడ్రల్ తెలుసుకోవాలి. అవర్ లేడీ ఆఫ్ గ్రేస్ సిటెడ్రల్ అని కూడా దీన్ని అంటాము. ఇది 475 years ago దీన్ని అయితే పోర్చుగీస్ ఇన్ఫ్లుయెన్స్ ద్వారా కొంకన్ రీజియన్లో దీన్ని కట్టడం అయితే జరిగిందనమాట. ఓకే, అంత పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదండి, ఇది స్టోన్ అండ్ మడ్ మోటార్తో కట్టారు. అండ్ 475 years ఓల్డ్ కాబట్టి అదొకటి ఇయర్స్ కూడా అంత గుర్తుంచుకోవాల్సిన అవసరం లేదని నాకు అనిపించింది. సో నెక్స్ట్ వచ్చేసి బుద్ధిస్ట్ సర్క్యూట్ డెవలప్మెంట్. సో
సో బుద్ధిస్ట్ సర్క్యూట్ డెవలప్మెంట్ అన్నది ఇది ఒక స్కీమ్ అనమాట. బుద్ధిస్ట్ సర్క్యూట్ స్కీమ్ ఇది ఏంటంటే బుద్ధిస్ట్ ప్లేసెస్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేస్తూ ఒక టూరిజం లాగా డెవలప్ చేస్తున్నారనమాట. సో ప్రమోషన్ ఆఫ్ బుద్ధిస్ట్ మానిస్ట్రీస్ అండ్ పిలిగ్రిమేజ్ సైట్స్ అక్రాస్ నార్త్ ఈస్టర్న్ స్టేట్స్. సో నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో ఉన్న బుద్ధిస్ట్ సైట్స్ అన్నిటినీ కూడా కనెక్ట్ చేస్తూ ఈ సర్క్యూట్ని అయితే కట్టించడం అయితే జరుగుతుంది. సో దీని ద్వారా టూరిజం అన్నది డెవలప్ అవుతుంది. సో నోడల్ మినిస్ట్రీ మనం గుర్తుంచుకోవాలి. సో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ని ఎవరు ప్రమోట్ చేస్తున్నారు, ఎవరు కట్టిస్తున్నారు అంటే మనకి మినిస్ట్రీ ఆఫ్ టూరిజం అన్నమాట. అండ్ ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ అనేది నార్త్ ఈస్టర్న్ స్టేట్స్లో కట్టిస్తున్నారు. సో కవరేజ్ మీరు చూడొచ్చు, మేఘాలయ తప్ప మిగతా 6 నార్త్ ఈస్టర్న్ స్టేట్స్ అయితే ఇందులో కవర్ అయ్యి ఉన్నాయి. కాంపోనెంట్స్ ఆఫ్ బుద్ధిస్ట్ సర్క్యూట్ ఏంటంటే ఫస్ట్ది హెరిటేజ్ కన్జర్వేషన్ అండ్ సెకండ్ది వచ్చేసి పిల్గ్రిమేజ్ ఇంటర్ప్రిటేషన్ సెంటర్స్. సో ఇవి వచ్చేసి మెయిన్స్ పర్స్పెక్టివ్కి ఇంపార్టెంట్ అండి. ప్రిలిమ్స్కి మరీ అంత గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అయితే లేదు. ఓకే, సో ఈ బుద్ధిస్ట్ సర్క్యూట్ స్కీమ్ అన్నది స్వదేశీ దర్శన్ స్కీమ్లో అలైన్ చేశారనమాట. సో స్వదేశీ దర్శన్ స్కీమ్ కూడా మినిస్ట్రీ ఆఫ్ టూరిజం వాళ్ళ అండర్లోనే ఉంటుంది. సో ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్లో మనకి బుద్ధిస్ట్ సర్క్యూట్, హిమాలయన్ సర్క్యూట్, అలానే థిమాటిక్ సర్క్యూట్స్ అవన్నీ కూడా ఉంటాయి అన్నమాట. సో థిమాటిక్ సర్క్యూట్స్లోనే బుద్ధిస్ట్, హిమాలయన్, అలానే మిగతా అన్ని రిలీజియస్కి సంబంధించిన సైట్స్ అన్నిటినీ కూడా కలిపి ఈ స్వదేశీ దర్శన్ స్కీమ్లో ప్రమోట్ చేస్తుంది మినిస్ట్రీ ఆఫ్ టూరిజం. ఓకే, కీ బడ్జెట్ అనౌన్స్మెంట్స్ ఇదంతా పెద్ద ఏం కాదండి, ఇంపార్టెంట్ కాదు. సిటీ ఎకనామిక్ రీజియన్స్. సో ఇది వచ్చేసి అర్బన్ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్కి సంబంధించిందనమాట. సో పూర్వోదయ కోసం అయితే మనం తెలుసుకోవాలి. సో అసోసియేటెడ్ టూరిజం అండ్ కనెక్టివిటీ మెజర్స్ అని ఇక్కడ ఇచ్చారు చూడండి. సో డెవలప్మెంట్ ఆఫ్ 5 టూరిజం డెస్టినేషన్స్ అక్రాస్ పూర్వోదయ స్టేట్స్ అన్నమాట. సో పూర్వోదయ స్టేట్స్ అన్నవి ఏంటంటే ఈస్టర్న్ రీజియన్లో ఉన్న స్టేట్స్ని పూర్వోదయ స్టేట్స్ అని అంటారు. బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్ పూర్వోదయ స్టేట్స్ కోసం గుర్తుంచుకోవాలి. ఎందుకంటే మనకు అడగొచ్చు పూర్వోదయ స్టేట్స్లో ఆంధ్రప్రదేశ్ పార్టా కాదా అంటే పార్టే అండి. బీహార్, జార్ఖండ్, వెస్ట్ బెంగాల్, ఒడిశా అండ్ ఆంధ్రప్రదేశ్. నెక్స్ట్ వచ్చేసి రెస్టిట్యూషన్ ఆఫ్ బ్రాంజ్ స్కల్ప్చర్స్ అని చెప్పి అన్నారు. స్మిథ్సోనియన్ నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ ఇది వచ్చేసి యుఎస్ఏలో ఉంది. అక్కడి నుంచి ఈ బ్రాంజ్ స్కల్ప్చర్స్ అయితే మళ్ళీ మనం రికవర్ చేసుకున్నాము. సో అది సో ఇవి వచ్చేసి మనకి రిటర్న్ చేశారనమాట యుఎస్ఏ వాళ్ళు. ఫస్ట్ వచ్చేసి శివ నటరాజ్, అది వచ్చేసి చోళా పీరియడ్కి సంబంధించింది. నెక్స్ట్ వచ్చేసి సోమస్కంద వచ్చేసి మనకి తమిళనాడుకి సంబంధించేసి ఉందన్నమాట. ఇది కూడా చోళా పీరియడ్కి సంబంధించింది సోమస్కంద. నెక్స్ట్ వచ్చేసి ఇది సెయింట్ సుందరార్ విత్ పరవై, ఇది వచ్చేసి విజయనగర పీరియడ్కి సంబంధించింది అనమాట. ఓకే, సో అబౌట్ ఎన్ఎంఏ అంటే ఎన్ఎంఏఏ అంటే నేషనల్ మ్యూజియం ఆఫ్ ఏషియన్ ఆర్ట్స్ అనమాట. ఇది వచ్చేసి యుఎస్లో ఉన్న ఒక లీడింగ్ మ్యూజియం అనమాట, అదే అనమాట. నెక్స్ట్ వచ్చేసి తమిళ్ బ్రహ్మి ఇన్స్క్రిప్షన్స్ ఇన్ ఈజిప్ట్. సో ఈజిప్ట్లో ఏంటంటే నియర్లీ 30 తమిళ్ బ్రహ్మి, ప్రాకృత్ అండ్ సాంస్క్రిట్ ఇన్స్క్రిప్షన్స్ అయితే ఈజిప్ట్ వ్యాలీ ఆఫ్ కింగ్స్ అనే థామ్స్లో అయితే మనకి స్క్రిప్ట్స్ అయితే దొరికినాయంట. సో ఇక్కడ మనము చూడొచ్చు. ఇవంతా పెద్ద ఇంపార్టెంట్ అయితే కాదు, బట్ ఇక్కడ మీరు గుర్తుంచుకోవాల్సింది ఏంటంటే వ్యాలీ ఆఫ్ కింగ్స్ ఇది ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. అది ఎక్కడ ఉంది అని చెప్పి అడగచ్చు. ఈజిప్ట్లో అయితే ఉంది. ఓకే, సో ఇందులో కొన్ని పదాలు అయితే ఐడెంటిఫై చేశారనమాట.
సో ఆ పదాల యొక్క అర్థాలు కొన్నిసార్లు మనకి సివిల్స్లో అడుగుతూ ఉంటారు. సికై కొరన్ అన్నది సికై అన్నది ఏంటంటే ఒక సాంస్క్రిట్ పదం అన్నమాట. సికా అంటే క్రౌన్ అని అర్థం, కొరన్ అంటే విక్టరీ అని అర్థం అంట. సో గుర్తుంచుకోండి. కొపన్, వరత, కంటన్. సో కొపన్ అంటే ఎవరో ఒక వ్యక్తి గెస్ట్ లాగా అనమాట. అతను వచ్చారు, చూశారు అన్నట్టు మెన్షన్ చేశారు ఆ ఇన్స్క్రిప్షన్లో. నెక్స్ట్ వచ్చేసి నేమ్స్ సచెస్ కటన్ అండ్ కిరణ్ కూడా మెన్షన్ చేశారు. ఇవంత ఇంపార్టెంట్ కాదు, బట్ మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే సికై, కొరన్ ఇవి 2 తమిళ్ వర్డ్స్. వాటి యొక్క మీనింగ్స్ కొన్నిసార్లు మనకి ఆప్షన్స్లో అడుగుతూ ఉంటారనమాట. ఓకే, సో వ్యాలీ ఆఫ్ కింగ్స్ కోసం ఇక్కడ ఇచ్చారు చూడండి. ఇది ఈజిప్ట్లో ఉంది, ఒక వరల్డ్ హెరిటేజ్ సైట్ అనమాట. ఇది ఒక బరియల్ వ్యాలీ. ఓకే, సో నైల్ రివర్ ఉంటుంది కదా, వెస్ట్ ఆఫ్ నైల్ రివర్లో ఇదైతే మనకి కనిపిస్తుంది ఈ సైట్. సో నెక్స్ట్ వచ్చేసి లకుండి కోసం అనమాట. లకుండి అన్నది ఒక విలేజ్ కర్ణాటకలో. సో ఆ విలేజ్లో ఏంటంటే నియోలిథిక్ పీరియడ్కి సంబంధించిన రెలిక్స్ అయితే కనిపించినాయి అని చెప్పి న్యూస్లో ఉంది. అందుకని చెప్పి దీనికోసం అయితే ఆర్టికల్ వచ్చిందనమాట మనకి. సో లకుండి యొక్క ఏన్షియంట్ నేమ్ అంటే లొక్కిగుండి అని అంటారనమాట. సో ఇది వచ్చేసి కంపేర్డ్ టు అమరావతి, క్యాపిటల్ ఆఫ్ ఇంద్రుడి యొక్క క్యాపిటల్ అమరావతి ఉంది కదా, సో దాంతో దీన్ని కంపేర్ చేసేవారు అనమాట. ఎందుకంటే ఇది అంత ప్రాస్పర్గా ఉండేది కర్ణాటకలో. సో ఇది వచ్చేసి చాళుక్యులు, అలానే యాదవులు, అలానే హొయసాలస్ రూల్ చేశారు. క్యాపిటల్ ఆఫ్ హొయసాల కింగ్ అంటే వీరబల్లా ఉన్నారు కదా, సో అతను వచ్చేసి ఈ ప్లేస్ని లొక్కి గుండిని వాళ్ళు క్యాపిటల్గా కూడా డిక్లేర్ చేసి కొన్నాళ్ళు పరిపాలించారనమాట. సో అందుకని ఇది ఇంపార్టెంట్. నెక్స్ట్ వచ్చేసి ఇది ఒక ఎకనామిక్ సెంటర్గా కూడా ఉండేది. అలానే టెంపుల్స్ కూడా చాలానే ఉన్నాయి ఈ ప్లేస్లో. ఓకే, ఆర్కియలాజికల్ డిస్కవరీస్ కనుక చూసినట్లుగా అయితే మనకి నియోలిథిక్కి సంబంధించి పాటరీ అయితే కనిపించింది. అలానే స్టోన్ ఇంప్లిమెంట్స్ కూడా ఈ ప్లేస్లో కనిపించినాయి అనమాట. సో అందుకని న్యూస్లో ఉంది. నెక్స్ట్ షార్ట్ న్యూస్ చూద్దాము. తులు లాంగ్వేజ్ కోసం కర్ణాటక వచ్చేసి తులుని వాళ్ళ సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేద్దామని అనుకుంటున్నారు అండర్ ఆర్టికల్ 345. సో ఈ ఆర్టికల్ ఇక్కడ ఇంపార్టెంట్. ఆర్టికల్ 345 ద్వారా ఏ స్టేట్ అయినా సరేను వాళ్ళ యొక్క అఫీషియల్ లాంగ్వేజ్ని డిక్లేర్ చేసుకోవచ్చు అన్నమాట. ఓకే, సో స్టేట్ అఫీషియల్ లాంగ్వేజ్ డిక్లేర్ చేయొచ్చు. సెకండ్ అఫీషియల్ లాంగ్వేజెస్ని కూడా డిక్లేర్ చేయొచ్చు. ఇంకా డిక్లేర్ చేయలేదు, చేద్దామని అనుకుంటుంది, అందుకని ఇది న్యూస్లో ఉంది. సో తులు అన్నది ఒక ఏన్షియంట్ ద్రవిడియన్ లాంగ్వేజ్ అండి. ఇది కన్నడలో మాట్లాడతారనమాట. సో కన్నడ, దక్షిణ కన్నడ, అలానే ఉడుపి డిస్ట్రిక్ట్స్లో ఈ లాంగ్వేజ్ని అయితే మాట్లాడతారు. అలానే కొన్ని పార్ట్స్ ఆఫ్ కేరళలో కూడా కొన్ని పార్ట్స్లో ఈ తులు లాంగ్వేజ్ అయితే మాట్లాడతారనమాట. సో దీనికి ఒక స్క్రిప్ట్ కూడా ఉంది తులు లాంగ్వేజ్కి. దాన్ని వచ్చేసి కైగలరి అని అంటారనమాట. ఓకే, అది గుర్తుపెట్టుకుంటే సరిపోతుంది, ఇంకా మిగతావేమీ అవసరం లేదు. సో మన ఇండియాలో స్టేట్స్ ఉంటాయి కదండి, ఆ స్టేట్స్ అన్నవి 1 or more అఫీషియల్ లాంగ్వేజెస్ని డిక్లేర్ చేసుకోవచ్చు ఫర్ అఫీషియల్ పర్పసెస్ అండ్ అడ్మినిస్ట్రేటివ్ పర్పసెస్ అన్నమాట. ఓకే, సో సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్ మోడల్స్ ఏ స్టేట్స్లో ఉన్నాయంటే ఆంధ్రప్రదేశ్లో ఉంది, ఇది గుర్తుపెట్టుకోవాలి. ఉర్దూని మనము సెకండ్ అఫీషియల్ లాంగ్వేజ్గా డిక్లేర్ చేశాము. అలానే వెస్ట్ బెంగాల్లో ఏంటంటే కొన్ని లాంగ్వేజెస్ని వాళ్ళు కొన్ని రీజన్స్లో అడిషనల్ లాంగ్వేజెస్ని డిక్లేర్ చేశారు. ఏ లాంగ్వేజెస్ని డిక్లేర్ చేశారు అన్నది ఇక్కడ ఇవ్వలేదు. నెక్స్ట్ వచ్చేసి మేఘాలయలో మనకి లివింగ్ రూట్ బ్రిడ్జెస్ ఉంటాయన్నమాట. సో వాటిని అయితే ఇండియా వచ్చేసి యునెస్కో లిస్ట్లో వరల్డ్ హెరిటేజ్ సైట్గా డిక్లేర్ చేయమని చెప్పి నామినేషన్స్కి పంపించింది, అందుకని ఇది న్యూస్లో ఉందన్నమాట. సో ఈ లివింగ్ రూట్ బ్రిడ్జెస్ అనేవి ఏ స్టేట్లో ఉంటాయంటే మేఘాలయలో ఉంటాయి. మెయిన్లీ
కాశీ అండ్ జైంటియా హిల్స్ ఉన్నాయి కదా, అక్కడైతే ఉంటాయి అన్నమాట. సో ఇవి వచ్చేసి రబ్బర్ ఫిగ్ ట్రీస్ అనమాట. రబ్బర్ ఫిగ్ ట్రీస్ ఇవి ఏంటంటే అంటే ఏరియల్ రూట్స్తో ఇదైతే డెవలప్ అవుతుంది ఈ ట్రీస్. సో అందుకని ఇవి గాల్లో ఉంటాయన్నమాట ఈ బ్రిడ్జ్. సో కల్చరల్ ల్యాండ్స్కేప్ ఏంటంటే సో అంతేనండి, అవి గుర్తుపెట్టుకుంటే చాలు, ఇంకా ఎక్కువ అవసరం లేదన్నమాట. నెక్స్ట్ వచ్చేసి మగ్మేళ, అంటే మాఘమాసంలో జరిగే మేళ అనమాట. మనకు కుంభమేళ, మహాకుంభమేళ ఎలా జరుగుతాయో ఈ మగ్మేళ కూడా అలానే జరుగుతుంది. మహాశివరాత్రి రోజు మనకేంటంటే గంగా, యమున అలానే సరస్వతి రివర్స్ కలిసే ప్రదేశంలో ఈ మగ్మేళ అయితే జరుగుతుందన్నమాట, ప్రయాగ్రాజ్లో. సో ఈ 3 రివర్స్ కలిసే ఈ ప్లేస్ని మనం త్రివేణి సంగమం అని అంటాం కదా. సో అక్కడైతే ఇది జరుగుతుంది జనవరి, ఫిబ్రవరి మాసాల్లో. మాఘమాసం వస్తుంది కదా, సో అప్పుడు ఈ మగ్మేళ అయితే జరుగుతుంది. మగ్మేళ అయితే ఎవ్రీ ఇయర్ జరుగుతుంది అనమాట. కుంభమేళ 4 ఇయర్స్కి జరుగుతుంది. మహాకుంభమేళ ఎవ్రీ 12 ఇయర్స్కి అయితే జరుగుతుంది అనమాట. సో మహాశివరాత్రి టైంలో అయితే ఇది జరుగుతుంది. ఓకే, సో ఇంతటితో మనకు ఆర్ట్ అండ్ కల్చర్ ఆర్టికల్స్ అయితే అన్నీ అయిపోయినాయి, అన్నీ ఎక్స్ప్లెయిన్ చేశాను. మీరు కూడా కావాలి అంటే ఈ పీడిఎఫ్ని డౌన్లోడ్ చేసి చదువుకోండి. ఈ పీడిఎఫ్ లింక్స్ అయితే నేను డిస్క్రిప్షన్ బాక్స్లో మీకు ప్రొవైడ్ చేస్తాను. అక్కడి నుండి అయితే మీరు డౌన్లోడ్ చేసి చదువుకోవచ్చు అన్నమాట. అంతే వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్. రేపటి వీడియోలో మళ్ళీ కలుసుకుందాం.